నమస్తే అనిల్. నమస్తే అండి. అనిల్, సాధారణంగా ఈ కోటీశ్వరులు అయ్యేవాళ్ళు, కోటీశ్వరులు అయిన వాళ్ళు ఎటువంటి వాటిల్లో ఇన్వెస్ట్‌మెంట్స్ చేసి ధనవంతులు అవుతుంటారు అసలు? నైస్ క్వెషన్ అండి. సో, జనరల్‌గా ఇన్వెస్ట్‌మెంట్స్ అనేవి ఒక డిసిప్లైన్డ్ లైఫ్ స్ట్రక్చర్‌కి ఎంతో అవసరం. చాలామంది ఏంటంటే ఖర్చులు పెట్టుకుంటూ ఉంటారు. మిగిలిన దాన్ని సేవ్ చేసుకుంటూ ఉంటారు. ఫస్ట్ బిజినెస్ ఒక డెవలప్ అయిన పర్సన్ గనక చూసుకున్నట్లయితే ముందు ఇన్వెస్ట్ చేస్తారు. మిగిలిన దాన్ని ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు. సో, వారెన్ బఫెట్ ఏమన్నారంటే డోంట్ పుట్ ఆల్ యువర్ ఎగ్స్ ఇన్ ఎ సింగిల్ బాస్కెట్ అని. సో, మన ఇన్వెస్ట్‌మెంట్స్ కూడా డైవర్సిఫై చేసుకుంటూ ఉండాలి. జనరల్‌గా ఏదైనా ఇన్వెస్ట్‌మెంట్ చేసామంటే దాన్ని ఒక అసెట్‌గా క్రియేట్ చేసుకోవాలి. ఆ అసెట్టే మనకి మనీని తెచ్చిపెడుతూ ఉంటుందన్నమాట. సో, ఎప్పుడు మనీ కోసం పరిగెత్తకూడదు. అసెట్ క్రియేషన్ కోసం మనం గనక కష్టపడినట్లయితే మనీ అనేది బై ప్రొడక్ట్‌గా వస్తుంది. సో, ఎప్పుడైతే అసెట్ క్రియేట్ అవుతుందో. ఫస్ట్ థింగ్ ఏంటంటే జనరల్‌గా ఎక్కువ మంది కోటీశ్వరులైన దాంట్లో ఎక్కువ మంది చూస్తే రియల్ ఎస్టేట్‌లో ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేస్తుంటారు. యెస్. సో, రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏంటంటే దాంట్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇప్పుడు కొంటారు. కొంత పీరియడ్ తర్వాత ఫస్ట్ థింగ్ రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేయాలంటే హోల్డింగ్ కేపబిలిటీ ఉండాలి. ఫస్ట్ మనం ఈరోజు కొన్నాం కదా! రేపు అమ్మేద్దాం కదా! అనుకోకూడదు ఎప్పుడైనా గానీ. ఒక అసెట్ క్రియేట్ అవ్వాలి అంటే హోల్డింగ్ క్యాపబిలిటీ ఉండాలి. సో, దానివల్ల ఏంటంటే అప్రిసియేషన్ అవుతుంది. ఒక ల్యాండ్ కొన్నారు ఈరోజు. సో, ఒక 10 ఇయర్స్ తర్వాత అదే ల్యాండ్ 10 టైమ్స్ టు 15 టైమ్స్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో, ల్యాండ్ కొనడం వల్ల అప్రిసియేషన్ ఉంటది. లేదా ఒక బిల్డింగ్ కొన్నారు. లేదా ఏదన్నా కొన్నారు. దానివల్ల ఒకవేళ అది కొని ఈరోజు ఉన్నట్లయితే దాని నుంచి రెవెన్యూస్ జనరేట్ అవుతాయి. రెంట్స్‌కి ఇచ్చుకోవచ్చు. రెంటల్ ఇన్‌కమ్ జనరేట్ అవుతుంది. తర్వాత ఒకవేళ అదే ల్యాండ్ గనక సెక్యూరిటీగా ఇస్తే క్విక్కర్‌గా బ్యాంక్ లోన్స్ వస్తాయి. బ్యాంక్ లోన్ వెసులుబాటు అనేది ఈజీగా పొందొచ్చు ఒక ఇన్వెస్ట్‌మెంట్ ద్వారా. తర్వాత మన నెట్‌వర్త్‌ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో, చాలామంది చెప్తుంటారు మీ నెట్‌వర్త్ ఏంటంటే పలానా దగ్గర 5 ఆస్తులున్నాయి, 5 ల్యాండ్స్ ఉన్నాయి, ఇగో 2 బిల్డింగ్స్ ఉన్నాయి. సో, మన నెట్‌వర్త్ బాగా ఇంక్రీజ్ అవ్వటానికి ఈ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్స్ అనేవి బాగా యూజ్ అవుతాయన్నమాట. సో, దీనివల్ల ఇవేంటంటే ఒక్క ల్యాండ్ కొన్నట్లయితే దాని అప్రిసియేషను నంబర్ ఆఫ్ టైమ్స్ పెరగటం వల్ల అదే ల్యాండ్ ఇంకొక ల్యాండ్‌కి మనకి మార్గం చూపిస్తుంది. ఇంకొక ఇన్వెస్ట్‌మెంట్‌కి అదే మనకి రెవెన్యూ జనరేట్ చేస్తుంది. సో, ల్యాండ్ ఇన్వెస్ట్‌మెంట్ అదే ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్‌మెంట్స్ అనేవి చాలా క్రూషియల్. తర్వాత బిజినెస్. మనం చాలామంది ఈ రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడరు. రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడపోతే కోటీశ్వరులు, బిలియనీర్స్, మిలియనీర్స్ ఎవరు అవ్వలేరు. ఎంతసేపటికి కంఫర్ట్ లైఫ్ జోన్, ఫిక్స్డ్ సాలరీ, లైఫ్ ఇన్సూరెన్స్ ఒకటి పెట్టుకొని టైమ్ టు టైమ్ సాలరీ తీసుకొని మార్నింగ్ టు ఈవినింగ్ చాలు అనుకుంటే అదే లైఫ్ ఉండిద్ది. ఎప్పుడైతే రిస్క్ ఫ్యాక్టర్స్ని యాక్సెప్ట్ చేస్తారో, రిస్క్ తీసుకుంటారో వాళ్ళు నెక్స్ట్ లెవెల్‌కి ప్రోగ్రెస్ అవుతూ ఉంటారు. సో, రిస్క్ లేకపోతే రిటర్న్స్ ఉండదు. రిస్క్ లేకపోతే లైఫ్‌లో రస్క్‌లే మిగిలేది. రస్కే మిగులుతుంది. సో, అలాగే ప్రతి బిజినెస్ ముఖేష్ అంబానీస్ గాని, టాటా ఫ్యామిలీ గాని పెద్ద పెద్ద వాళ్ళని గనక తీసుకున్నట్లయితే వాళ్ళు చేసే ప్రతీదీ బిజినెస్సే. సో, బిజినెస్‌లో ఏంటంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువుంటాయి. అదేవిధంగా రెవెన్యూ కూడా ఎక్కువుంటుంది. దాని ద్వారా ఒక ఎంపైర్ క్రియేట్ అవుతుంది. మనం ఒక ఎంప్లాయర్‌గా అవుతాము. ఒక అసెట్ క్రియేట్ అవుతుంది. మనం ఉన్నా లేకపోయినా మానిటర్ చేసుకుంటే చాలు అదే రెవెన్యూస్ తెచ్చిపెడుతుంది. నెక్స్ట్ జనరేషన్స్ కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. కాకపోతే ఒక బిజినెస్ చేసుకునే ముందు రిస్క్ ఉంటాయి. దాని ఫ్యాక్టర్స్‌ని కన్సిడర్ చేసుకొని ఎంట్రీ ఏంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి? ఎంట్రీ బ్యారియర్స్ ఏంటి? అవన్నీ కన్సిడర్ చేసుకొని ఒక స్టెప్ వేస్తేనే నెక్స్ట్ స్టెప్‌కి స్కోప్ ఉంటుంది. సో, రిస్క్ తీసుకోవాలి. అప్పుడే అసెట్ అనేది క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ అనేది ఇన్వెస్ట్‌మెంట్ ఇన్ కమోడిటీస్. కమోడిటీస్ అంటే జనరల్‌గా వస్తువుల మీద ఇన్వెస్ట్ చేయటం. కానీ ఇప్పుడు మార్కెట్‌లో ఒక హాట్ కేక్ అంటే ఒక వాల్యుబుల్ కమోడిటీస్ ఏంటంటే గోల్డ్ అండ్ సిల్వర్. యెస్. సో, గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఇప్పటి వరకు నష్టపోయిన వాళ్ళు ఎవరూ లేరు. ఎందుకంటే అది కీప్ ఆన్ ఇంక్రీజింగ్. సో, 10 సంవత్సరాల క్రితం ఒక 10 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే అది 15 టైమ్స్, 10 టైమ్స్ పెరిగి ఈ రోజున్న ప్రైజెస్ ఒక గ్రామ్ 2000 ఉన్నది ఇప్పుడు గ్రామ్ 5000కి. 5,000 అవును. సో, అలా నంబర్ ఆఫ్ టైమ్స్ ఇంక్రీజ్ అవ్వడానికి కమోడిటీస్ మీద ఇన్వెస్ట్ చేయడం వల్ల అదే రెవెన్యూ జనరేట్ చేస్తూ ఉంటుంది. కమోడిటీస్ గోల్డ్, సిల్వర్, తర్వాత క్రూడ్ ఆయిల్స్ మీద, తర్వాత కొన్ని బిజినెస్ పరంగా ఇప్పుడు కొన్ని ఆనియన్స్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. కొన్ని కమోడిటీస్ ఉంటాయి. రెగ్యులర్ బేసిక్ నెసెసిటీ కమోడిటీస్. సో, వాటిలో కూడా ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనం అనాలిసిస్ చేసుకొని ఇన్వెస్ట్ చేసుకోవడం అసెట్ క్రియేట్ అవుతుంది. ఆ అసెట్టే రెవెన్యూ జనరేట్ చేస్తుంది.
సో అప్పుడు మనం ఉన్న అమౌంట్కి ప్రోగ్రెషన్ అవుతూ ఉంటాం. తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ప్లాంట్స్, మిషనరీ. ఒక ఎక్విప్మెంట్, ఏదైనా ఒక ఆర్గనైజేషన్ ఉంటే, ఫర్ సపోజ్ మీరే ఉన్నారనుకోండి, మీకు ఒక 10 లక్షల అమౌంట్ వచ్చింది మీ దగ్గరికి. సో ఇక్కడ ఎక్కడ ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నారు అంటే, సో ఒక కార్ తీసుకున్నారనుకోండి, దాన్ని క్యాబ్గా రన్ చేసుకోవచ్చు. ఒక జేసీబీ తీసుకున్నారనుకోండి, దానికి లీజ్కి ఇవ్వచ్చు. ఒక అసెట్ క్రియేట్ అవుతుంది. ఆ అసెట్ నుంచి రెవెన్యూ కంటిన్యూస్గా జనరేట్ అవుతుంది. అదేవిధంగా ల్యాప్టాప్స్ తీసుకున్నారనుకోండి, ఆ ల్యాప్టాప్స్ నుంచి దాని నుంచి చేసే వర్క్ వల్ల మీకు ఎంతో రెవెన్యూ జనరేట్ అవుతుంది. ప్లాంట్ అండ్ మిషనరీ, ఒక ఇండస్ట్రీ తీసుకున్నట్లయితే ప్లాంట్ అండ్ మిషనరీలో ఇన్వెస్ట్ చేయడం వల్ల దాని నుంచి వచ్చే ప్రొడక్ట్స్, దాని నుంచి వచ్చే సర్వీసెస్ అన్నీ మనకి అసెట్గా క్రియేట్ అవుతాయి. సో అది మనకి కీప్ ఆన్ రెవెన్యూ జనరేటింగ్ ఫ్యాక్టర్స్ అనమాట. సో ప్లాంట్ అండ్ మిషనరీలో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఇంపార్టెంట్ థింగ్స్. తర్వాత ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ అంటే కాపీ రైట్స్, పేటెంట్ రైట్స్, తర్వాత ఇలాంటి ఎలా అంటే ఇవేంటంటే వన్ టైం ఇన్వెస్ట్మెంట్స్ అనమాట. మీరు కనుక ఫర్ సపోజ్ ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేశారనుకుందాం, 5 years కష్టపడ్డారు, సాఫ్ట్వేర్ డెవలప్ చేశారు. కానీ ఆ సాఫ్ట్వేర్ యూజ్ చేసినంత కాలం మీకు రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఉంది. సో నేను ప్రతి ల్యాప్టాప్లో విండోస్ వేసుకోవాల్సింది మైక్రోసాఫ్ట్. సో అది వేసుకున్న ప్రతిసారి ఆ ఓనర్కి కంపల్సరీగా రాయల్టీ రూపంలో రెవెన్యూ జనరేట్ అవుతూనే ఉంటాయి లైఫ్ లాంగ్. కొంతమంది ఏంటంటే బిజినెస్కి ఐడియాస్ ఇస్తూ ఉంటారు. చిన్న ఐడియానే, ఐడియా వాళ్ళకి ఏంటంటే 5 years 10 years లాంగ్ రన్లో ఫిక్స్డ్గా అమౌంట్స్ వాళ్ళకి పే చేస్తూ ఉంటారు. ఏదైనా ఒక పేటెంట్ రైట్ తీసుకొని ఒక బుక్ రాయండి, కాపీ రైట్ తీసుకోండి. ఆ బుక్ నుంచి యూజ్ చేసినంత కాలం ఒక అసెట్గా క్రియేట్ అవుతుంది. దాని నుంచి రెవెన్యూ జనరేట్ అవుతుంది. అది కీప్ ఆన్ కంటిన్యూస్ ప్రోగ్రెస్గా ఉంటుంది. తర్వాత మ్యాన్ పవర్ మీద ఇన్వెస్ట్మెంట్. మ్యాన్ పవర్ మీద ఇన్వెస్ట్మెంట్ అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మ్యాన్ పవర్ కన్సల్టెన్సీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇవేంటంటే ఏ కంపెనీ అయినా కానీ అది టాప్ పొజిషన్స్లోకి వెళ్తుందంటే వాళ్ళ మ్యాన్ పవర్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవడం బట్టే. ఎందుకంటే వాళ్ళు ఎంతోమంది కంపెనీస్ సో స్టాఫ్ ఫ్రెండ్లీగా బెస్ట్ ఎంప్లాయర్ ఆఫ్ ది అవార్డ్స్కి కొన్ని ఎంప్లాయీస్ నుంచి ఎంతో రికగ్నిషన్ పొందుతూ ఉన్నారు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళ సర్వీసెస్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవచ్చు. వాళ్ళ మీద ఎంప్లాయీ బెనిఫిట్స్ కోసం యూటిలైజ్ చేసే అమౌంట్ అది మనకు ఒక అసెట్గా క్రియేట్ అవుతుంది. ఎందుకంటే మన ఎంప్లాయీసే మన అసెట్, వాళ్ళు చేసే వర్కే మన రెవెన్యూ. సో వాళ్ళ మీద చేసే ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడూ కూడా ప్రాపర్గా లైక్ మనకి రెవెన్యూ జనరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉంటుంది. సో దీని అనేది ఎంప్లాయీ మీద మ్యాన్ పవర్ మీద ఇన్వెస్ట్మెంట్ అనేది బిజినెస్కి జనరల్గా అసెట్ క్రియేషన్ అవుతుంది. తర్వాత నెట్వర్క్ ఎప్పుడైతే ఉంటుందో నెట్వర్క్ ఈజ్ నెట్వర్త్ అన్నారు. సో మనకి ఎన్ని కాంటాక్ట్స్ ఉన్నాయి, మనకి ఎన్ని ఛానల్స్ ఉన్నాయి, మనం ఎంత ఫాస్ట్గా మన ప్రోడక్ట్ని మార్కెటింగ్ చేసుకోగలుగుతున్నాము, ఎంత ఫాస్ట్గా, ఎందుకంటే టైం సేవ్ అవుతుంది. మన నెట్వర్క్ ఉన్నట్లయితే చాలా టైం సేవ్ అవుతుంది, మార్కెటింగ్ ఎక్స్పెండిచర్ తగ్గిపోతాయి, రెవెన్యూ అనేది ఇమీడియట్గా జనరేట్ చేసుకోవచ్చు. ఎంత నెట్వర్క్ ఉంటే అంత అసెట్. సో నెట్వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. యువర్ నెట్వర్క్ ఈజ్ యువర్ నెట్వర్త్ అంతే. సో ఇంకోటి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ షేర్స్, బాండ్స్, నిఫ్టీ, ఇండెక్స్ ఆప్షన్స్. సో వీటిలో కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే సో తెలుసుకొని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ప్రతి దాంట్లో, కానీ ప్రాపర్ అనాలిసిస్ అడ్వైజర్ ద్వారా చేసుకొని కనుక వీటిలో ఇన్వెస్ట్ చేసినట్లయితే సో కొన్ని షేర్స్ ఉన్నాయి. ఎప్పుడో 10 years బ్యాక్ 1 లక్ష పెట్టిన వాళ్ళకి అదే 30 lakhs 40 lakhs ఈరోజు రిటర్న్స్ వచ్చిన ఉన్నాయి. సో అట్లా మనం ప్రాపర్గా హోల్డింగ్ పీరియడ్ క్యాపబిలిటీ ఉండాలి, ప్రాపర్ అనాలిసిస్ చేసుకోవాలి. మీరు ఎప్పుడైనా చూసుకున్నట్లయితే ఇన్వెస్ట్మెంట్స్ అనేవి మన డైలీ యూసేజ్ కమోడిటీస్ మీద కనుక చేసినట్లయితే అది ఎప్పటికీ తగ్గదు. సో ఎందుకంటే మన డైలీ యూసేజ్ కామన్గా ఫుడ్, షెల్టర్, వీటి మీద కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే ఎప్పుడు అది అప్రిషియేషన్లోనే ఉంటుంది, కానీ డిప్రిషియేట్ కాదు. అదేవిధంగా హోల్డ్ చేసుకోగలిగినట్లయితే అప్రిషియేషన్ ఫుల్ మంచి వాల్యూ గ్రోత్ ఉంటుంది. అదేవిధంగా దాని మధ్య వచ్చే రిటర్న్స్ కంటిన్యూస్గా ఉంటాయి, డివిడెండ్స్ వస్తాయి, షేర్స్లో కానీ బాండ్స్లో కానీ ఇంట్రెస్ట్లు వస్తాయి. సో అట్లా డిఫరెంట్ వేలో మనం కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే ఈ విధంగా మనం అసెట్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా ఈ అసెట్ క్రియేషన్ మీద మనం కనుక కాన్సన్ట్రేట్ చేసినట్లయితే ఈరోజు రాకపోయినా రేపటి రోజున అది కంటిన్యూస్గా మీకు రెవెన్యూ జనరేట్ పెడుతుంది, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని కూడా పొందవచ్చు అనమాట. సో ఇవన్నీ జనరల్గా ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ జనరల్గా ఉండే థింగ్స్ అండి. థ్యాంక్ యూ అనిల్, థ్యాంక్ యూ సో మచ్. ధనవంతులు అవ్వాలన్నా లేదంటే ఆల్రెడీ కోటీశ్వరులు అయిన వారు ఆ స్థాయికి ఏ విధంగా చేరుకున్నారు, కోటీశ్వరులు అవ్వాలంటే
ఎటువంటి వాటిలో పెట్టుబడులు పెట్టాలి అనే అంశం గురించి మీ విశ్లేషణ ద్వారా చాలా క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అనిల్. నమస్తే.